సార్ ఇది కిరణ్ రాయల్ ఇష్యూలో లక్ష్మి ప్రెస్ మీట్ పెట్టింది. అందులో అన్నది ఆడవాళ్ళందరినీ ఇలా చేసి రాజకీయాల్లోకి వచ్చారు అనేసి అని అన్నారు. సో దీనిపైన ఏమంటారు సార్? అసలు నిజం ఎంత ఉంది? అంటే ఆల్రెడీ సస్పెండ్ చేశారు జనసేన పార్టీ నుంచి. పార్టీ వేరు, వ్యక్తిగత అభిప్రాయం వేరు. వ్యక్తిగతంగా ఆ అమ్మాయి ఆయనకి ఏం సంబంధాలు ఉన్నాయో, ఫైనాన్షియల్ సంబంధాలు ఉన్నాయో, లేకపోతే ఇంకో సంబంధాలు ఇది రాజకీయానికి సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ రాజకీయంగా ఈమె రాజకీయ నాయకురాలు అయ్యుండి, ఆయన రాజకీయ నాయకుడు అయ్యుండి, రెండు జనసేన పార్టీలు ఉండి జనసేన పార్టీని పేరు చెప్పి మోసం చేస్తే ఆయన తప్పు అవుతుంది. అలాగే నేను ఆయన వెనకేసుకు రావట్లేదు. ఇక్కడ చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇక్కడ చూస్తే దేశం అంతా ఆమె మీద కూడా కేసులు ఉన్నాయి. ఆమె కూడా క్లీన్ చీట్ లేదు, ఆమె మోసపోయిన అంటానికి లేదు, ఈయన మోసం చేయలేదు అంటానికి కూడా లేదు. ఈయన కూడా మోసం చేసిన అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక్కడ మోసం చేసేవాడు ఉన్నాడు, ఆమె మోసపోయింది ఉండొచ్చు, కానీ పార్టీకి ఇది అడ్డుకోదు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఏదో అభియోగం వచ్చింది కాబట్టి ఆయన పక్కన పెట్టారు. పార్టీ కోసం ఆయన కష్టపడింది వాస్తవం, పార్టీ కోసం నిలబడింది వాస్తవం, పార్టీ మంచి పోస్ట్ ఇచ్చే పరిస్థితుల్లో ఆయన నోట్లో మట్టి కొట్టింది వాస్తవం. పార్టీ ఒక గుర్తింపు వచ్చింది అనుకున్న సమయంలో ఆ అమ్మాయి వచ్చి ఈ విధంగా కంప్లైంట్ పెట్టడం వాస్తవం. అయితే ఒకటి, ఆ అమ్మాయి తెలియంది కాదు, ఈయనకి అన్ని తెలుసు. ఇంటర్నల్ గా వాళ్ళకి ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేవు అని అంటానికి లేదు. ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. వాళ్ళకి ఏదో వాళ్ళు అనుకుంటున్నట్టు, బయట అనుకుంటున్నట్టు ఎఫ్ఐఆర్స్ అవ్వచ్చు, లేకపోతే ఇల్లీగల్ అవ్వచ్చు, లేకపోతే సో మెనీ ఇల్లీగల్ ఏదైనా అవ్వచ్చు. కానీ నేను ఒక్కటి మాత్రం చెప్తున్నా, రాజకీయ నాయకుడు ఎదగాలి అనుకుంటే ఆడవాళ్ళు జోలికి వెళ్ళకు. రాజకీయంలో పైకి ఎత్తేది కిందకు దించేది ఆడవాళ్ళే, అదొక్కటి తెలుసుకోవాలి. నీ భార్య నీకు ఉంటుండగా నీకు ఇంకొకరితో ఎఫ్ఐఆర్ నీకు అవసరమా? నీ జీవితమే నాశనం అయిపోయిందిగా, నీ లైఫే నాశనం అయిపోయిందిగా. నీకు ఈ రోజు ఈ పార్టీయే కాదు, ఏ పార్టీ కూడా మళ్ళా నువ్వు ఇంకా అయిపోచ్చే పరిస్థితి ఉండదు. ఒకవేళ నువ్వు మంచివాడివి అని చెప్పినా కూడా నీకు పవన్ కళ్యాణ్ గారు ఏం పోస్ట్ ఇవ్వడు, ఎందుకంటే అదొక బ్యాడ్ థింగ్ వచ్చింది. కనుక మనం చేసిన తప్పు, మనం చేసిన పాపం మనకే కొట్టింది. ఏ రోజు మీరు ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూవా లేకపోతే ఇంకోట పక్కన ఫైనాన్షియల్ ఇష్యూస్ అందరికీ ఉంటాయి. ఇక ఫైనాన్షియల్ ఇష్యూ కాదు, ఇన్లీగల్ ఎఫ్ఐఆర్స్ అనేది కొంచెం మొత్తం టీవీ ఛానల్ అన్నిటికీ వస్తుంది. దాని మీద ఓకే వైసీపీ వాళ్ళు పెట్టించారని మీరు చెప్పొచ్చు. మీ దాంట్లో అక్కడ ఎప్పుడు నిప్పు లేదే పొగరాదు. మీ దాంట్లో ఎక్కడో మీ తప్పు దొరికితే వైసీపీ వాళ్ళు పట్టుకుంటారు. అది రాజకీయ ఎత్తుగడ. అది ఇప్పుడు రాజకీయంలో ఎత్తుగడ ఏంటంటే ఎక్కడ తప్పు చేసావో ఆ తప్పుని ఎత్తి చూపడమే ప్రతిపక్షం పార్టీ పని. అంటే చాలా మంది ఏమంటున్నారంటే అయిపోయిన దాన్ని వైసీపీ వాళ్ళే మళ్ళీ లాగుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. నేను ఒకటే మాట అమ్మా, నువ్వు ఎదుగుతున్నప్పుడు నీ పాతవి ఎక్కడ, నీకు పాతవి ఎక్కడ ఉన్నాయి, నువ్వు ఎక్కడ తప్పు చేసావు, నేను ఎలా కిందకు దించాలని ప్రతిపక్షం చూస్తూనే ఉంటది. ప్రతిపక్ష నైజం అది ఏ పార్టీ అవనియండి, మీరున్నా ఇంకో పార్టీ ఉన్నా ప్రతిపక్ష నైజం అది. దాన్ని మనం జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది, అవునా కదా? మీరు అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉంది అని అంటున్నారు, ఎఫ్ఐఆర్ ఉంది అని వాళ్ళు వీడియోస్ తీసి బయట పెట్టింది అమ్మాయి. ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తారు కంపల్సరీ. మీకు సపోర్ట్ అంటారు, పవన్ కళ్యాణ్ గారు ఆమెకే సపోర్ట్ చేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు కాబట్టి కదా మిమ్మల్ని సస్పెండ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు లేదు అమ్మాయి తప్పు లేదు, మా నాయకుడు చాలా గొప్పవాడు, మా కిరణ్ రాయల్ చాలా పెద్దవాడు అని అన్నాడా? అనలేదు కదా. జానీ మాస్టర్ మీద అభియోగం వచ్చింది, జానీ మాస్టర్ తీసి పక్కన తోస్తాడు. జానీ మాస్టర్ అన్న మొత్తం పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు. ఏమైంది అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే రాజకీయ నాయకుడు కూడా మనం చాలా తప్పు చేయకుండా క్లీన్ గా ఉండాలి. పని చేసుకునే వాళ్ళు, మన వ్యాపారం చేసుకునే వాళ్ళు, మన ఇంకొకటి పని చేసుకునే వాళ్ళు, రాజకీయాలు మనకు అవసరమా? ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే ఇంకో పార్టీ మనకు ఏదైతే చూపిస్తుంది, మనం చేసిన తప్పుల్ని ఎత్తి చూపుతుంది. ఇది మనం తెలుసుకోగలగాలి. ఎదుటి వాళ్ళ కోసం మాట్లాడితే మన కోసం 4 ఏళ్ళు చూపిస్తాయి, అది ఎప్పుడు దొరుకుతావా అని చూస్తారు, అది కూడా మనం తెలుసుకోవాలి. దీన్ని బట్టి మనకు అర్థమైంది అంటే ఒక పెళ్ళం ముద్దు, రెండో పెళ్ళం వద్దు, అంతే. అర్థమైందా? అంతే. ఆడవాళ్ళ దగ్గర జాగ్రత్త కూడా. ఆడవాళ్ళ వల్ల కోటలే పడిపోయాయి, ఆడవాళ్ళ వల్ల కోటలు నిల్చున్నాయి. అంటే మనం
దయచేసి వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ మగవాళ్ళు చెడ్డవాళ్ళని కాదు, ఆడవాళ్ళు చెడ్డవాళ్ళని కాదు. కొన్ని సందర్భాల్లో మనకు కొన్ని దాంట్లో మనం తిన్న దెబ్బలకు మనకు తెలుసు కాబట్టి దయచేసి చాలా జాగ్రత్తగా ఉండాలనేది నా మనవి. అందుకే కిరణ్ రాయల్ గారిది ఆయన తీసుకుని పోయి ఆయనే పట్టాడు. థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.